దీని మీద మీరు వెంటనే తనిఖీ నిర్వహించండి అని మా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. వీటిని మేము తరచూ నిర్వహిస్తూ ఉంటాం కూడా. వాటి మీద పరీక్షలు జరిపి తగిన పనిష్మెంట్ అవి ఇస్తూ ఉంటాం. బిఏఎస్ ఆధ్వర్యంలో 70-80 వస్తువులకి తప్పనిసరి వస్తువులుగా గుర్తించినప్పటికీ మార్కెట్లో చూసుకుంటే కనుక రెండో రకం వస్తువులు చలామణి ఎక్కువగా ఉంది. వీటి మీద నియంత్రణ చేసే అవకాశం మీకు లేదా? మాకు ఉన్నదండి. రెండవ రకం మార్కింగ్ అంటే ఐఎస్ఐ మార్కు ఉన్నట్లయితే, వాటి మీద ఐఎస్ఐ మార్కు ఉండి కూడా లైసెన్స్ లేకుండా ఐఎస్ఐ మార్కు వేస్తుంటే నేను చెప్పిన విధంగా మీరు ఎవరైనా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మేము వెంటనే రైడ్ కండక్ట్ చేయగలం. సార్, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కనుక మన భారతదేశంలోకి బంగారం దిగుమతులు చేరిన తర్వాత ఎక్కువ జరుగుతున్నాయి. అలాగే వినియోగం కూడా ఎక్కువనే జరుగుతుంది. అంటే ఈ విషయంలో బంగారం హాల్ మార్కింగ్ విషయంలో మీ సంస్థ ఏ రకంగా పనిచేస్తుంది? హాల్ మార్కింగ్ కేటాయింపులు ఏ రకంగా జరుగుతుంది మన రాష్ట్రంలో? బిఏఎస్ హాల్ మార్కింగ్ లైసెన్స్ అనేటువంటిది జ్యువెలర్స్కి కానీ లేదా ఎస్ఐయింగ్ సెంటర్స్కి వారు ఎస్ఐయింగ్ చేయడానికి కలిగిన క్యాపబిలిటీస్ని వెరిఫై చేసిన తర్వాత వారికి కానీ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇండివిజువల్ జ్యువెలర్స్ ఉంటారు మన వ్యాపారులు, బంగారం వ్యాపారులు. అలాంటి వాళ్ళు ఒక 3 లక్షలకు పైగా ఉంటుంటారు దేశం మొత్తం మీద. వారందరూ కూడా మాకు లైసెన్స్ కోసమని IS 1417 అనేటువంటి స్పెసిఫికేషన్ కింద లైసెన్స్ కోసం అప్లై చేసినట్లయితే వారి దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని హాల్ మార్కింగ్ అండ్ ఎస్ఐయింగ్ సెంటర్ దగ్గర వెరిఫై చేసి ఒక XRF అనే విధానం ఉంటుంది, బంగారం యొక్క స్వచ్ఛతని పరీక్షించే విధానం. ఆ XRF ద్వారా బంగారం యొక్క శుద్ధతని నిర్ణయించి అది గనక వాళ్ళు డిక్లేర్ చేసినటువంటి శుద్ధతకి అనుకూలంగా ఉన్నట్లయితే, అంటే మీరు 916 అని వింటారు. 916 అంటే 1000లో 916 పార్ట్స్ బంగారం ఉన్నట్లు. ఈ 916 గ్రేడ్ ఉన్నట్లయితే 916 మార్క్ చేయడానికి వాళ్ళకి అనుమతి లభిస్తుంది.